జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం చీకటి వెలుగులాగా మారుతూనే ఉంటాయి. అయితే జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఒక సవాలుగా భావించు. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ సవాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో వాళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. అందుకని జీవితం విసిరేటువంటి సవాళ్ళకి భయపడి ఎక్కడా తలొగ్గకు, ధైర్యంగా ముందడుగు వేయి. అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తప్పకుండా ఎదిగి తీరుతావు. తేనెటీగ ఎంత కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉన్నా అది అందించే తేనె మాత్రం తీయగానే ఉంటుంది. సూర్యుడు ఎంత భగభగలాడినా చివరికి సృష్టికి వెలుతురును ఇస్తూనే ఉంటాడు. ఉరుములు మెరుపులతో గడగడలాడించినటువంటి మేఘం సైతం చివరికి చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది. అలాగే కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి మన ఇంటి పెద్ద కూడా మన పట్ల కోపం ప్రదర్శించినా, మనల్ని తిట్టినా, మనకి నీతి చెప్పినా కష్టంగానే అనిపిస్తాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మన ఉన్నతికి మాత్రమే, మన మంచి కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడు వాళ్ళ మాటకి సరైనటువంటి ప్రాధాన్యతని, గౌరవాన్ని ఇవ్వండి. చివరికి మీరే లబ్ధి పొందుతారు.